ఆంధ్ర పారిశ్రామికవేత్త పరుచూరి సురేందర్ కుమార్ బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. నిన్న సాయంత్రం హెబల్లోని తన ఆఫీస్ నుంచి సంజయ్ నగర్లోని ఇంటికి చేరుకున్న సురేందర్ కుమార్ ను దుండగులు కాల్చి చంపారు. ఆఫీస్ నుంచి సురేందర్ కుమార్ ను ద్విచక్ర వాహనంపై ఫాలో అయిన దుండగులు ఇంటికి చేరగానే 6 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సురేందర్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలారు. దీపావళి పండుగ టపాసులు కాల్చుతున్నారని చుట్టుపక్కల వారు అనుకున్నారు. కానీ అసలు విషయం గ్రహించేలోపే దుండగులు పరారయ్యారు. సుపారీ తీసుకున్న రౌడీ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పరుచూరి సురేంద్ర కుమార్ హత్యకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ కేశవ్ అందిస్తారు. కేశవ్, అసలు ఈ హత్య ఎవరు చేస్తున్నారని అనుమానిస్తున్నారు? పోలీసులు ఏమంటున్నారు? స్వాతి, ఇది బెంగళూరులోని సంజయ్ నగర్ లో నిన్న రాత్రి 9:30 సమయంలో పరుచూరి సురేంద్ర పైన జరిగినటువంటి హత్య ఘటన ఇప్పటికీ కూడా పోలీసులు జరగబోతున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి సుమారు 9:30 సమయంలో పరుచూరి సురేంద్ర తన హెబ్బల్ ఆఫీస్ నుంచి సంజయ్ నగర్ సొంత ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ఒక పల్సర్ వాహనం పైన అతన్ని వెంబడించినట్లు తెలిసింది. అతను ఇంటికి చేరుకోగానే అతను కార్ నుంచి బయటకు దిగగానే అతని పైన 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే కింద కూలి పడిపోవడం జరిగింది. దీంతో మొత్తం అక్కడున్న స్థానికులు అతన్ని తీసుకుని ఎంఎస్ రామయ్య హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లేపాటికే ఇతను మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కానీ ఈ మొత్తం ఘటన నిన్న రాత్రి దీపావళి పండుగ ఉండడంతో భారీ ఎత్తున అక్కడ టపాసులు పేలుతుండడంతో ఈ ఘటన ఎవరికి తెలియలేకపోయింది. కానీ మొత్తం ఇతను చనిపోయారనే విషయం మొత్తం బయటికి రావడంతో పోలీసులు కూడా మొత్తం దీనిపైన దర్యాప్తు చేపట్టారు. కానీ ఈ మొత్తం ఘటన పైన ఎవరు చంపారు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటి వరకు ఇంకా తెలియరాలేదు. కానీ పరుచూరి సురేందర్ కి ఇంతకు ముందే చాలా మందితో కొంతమందితో అంటే కొన్ని చీటింగ్ కేసులు ఉండేవని, దానిపైన వాళ్ళు హైకోర్టులో కూడా ఇతను కేసులు గెలిచాడని, గెలిచడంతో ఇతని పైన కేరళకు చెందిన కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇతని పైన ఏమైనా సుపారీ ఇచ్చి చంపించింటారా అనేది ఒక కోణంలో అన్వేషిస్తున్నారు. అది కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ఇక లోకల్ గా ఉన్నటువంటి అంటే ఇతను కొంతమంది మినిస్టర్లతో ఆప్యాయంగా ఉండేవాడు. కానీ ఆ మినిస్టర్లతో కొంత గొడవ రావడం, తర్వాత ఇప్పుడు ఇతనే సపరేట్ గా ఉండడం కూడా ఒక ఇంకో రకంగా ఇదవుతుంది. అది కాకుండా ఇతనికి సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయి. సెక్యూరిటీ ఏజెన్సీస్ తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆ బిజినెస్ కూడా చేస్తున్నాడు. దాంతో ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ తరఫున కానీ లేదంటే ఏమైనా ఇతను చేస్తున్న వ్యవహారాల్లో ఎవరికైనా ఇతను ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు చేయించారనే దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. స్వాతి. రైట్ కేశవ్, థ్యాంక్ యూ.